శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలోని 6వ అధ్యాయము. ద్వారకామాయిలో దునిని ప్రారంభించిన తరువాత బాబా ఎక్కువగా పగలంతా దుని దగ్గరే మసీదు గోడకు ఆనుకొని కూర్చొని ఉండేవారు. భౌతికమైన తన శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఎదురుగుండా అలా కూర్చొని మనోభావాలను ఆమెలో లయం చేస్తూ ఉండేవారు. బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు. మసీదు తల్లి అని అర్థం. అప్పుడప్పుడు భాష కందని భావాలలో ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు. ఈ శరీరం ఉన్నప్పుడు నాది, నావారు అనే బంధాలు, శరీరం నుంచి ప్రాణం బయటపడితే దానికి ఏ విధమైన బంధాలతోనూ సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, ముముక్షులకు అలాంటి స్థితిలో దేని మీద ఆశ లేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట. సాధారణ మానవులు మరణించగానే ప్రాపంచిక వ్యవహారాలు, ఆశాపాశాల నుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించటం పునర్జన్మ. ప్రపంచం, శరీరం మీద కోరికలు, ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమి మీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం, ముక్తి. అత్యంత వైరాగ్య భావాలతో ముముక్షులైన గురుద్వాన్ ద్వారకామాయి పెంకుసాలు జ్యోతి రూపాలలో షిరిడీలో ఉన్నది కేవలం లోక కళ్యాణానికి గాని వారి కోసం కాదు. అలాంటి స్థితిలో తల్లి కొడుకులు అనే భావన ఉండదు. అందరూ సమానులే. అలాంటి సమాన స్థితిలోనే ఇప్పుడు వారు అందరూ షిరిడీలో ఉన్నారు. సాయి శరీరంతో కనిపిస్తున్నారు, వారు కనిపించటం లేదు. అంతే తేడా. ఉదయం మహల్సాపతి మొదలైన భక్తులు పూజాది కార్యక్రమాలను ముగించుకోగానే ద్వారకామాయిలో దుని ఎదురుగా కూర్చొని ఆత్మావలోకాన్ని చూస్తున్నట్లుగా ఉండేవారు సాయి. అలా చాలాసేపు నిశ్చలంగా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష కోసం ఊరి లోపలికి వెళ్ళేవారు. రొట్టె లాంటి ఘన పదార్థాలను జోలిలోని ఆకులలో వేసుకునేవారు. పులుసు లాంటి ద్రవ పదార్థాలను ఫకీరులు వాడే లోటాల్లాంటి పాత్రలలో వేసుకునేవారు. ఎవరైనా వారిని గమనించకపోతే ఫకీర్ వచ్చాడమ్మా అంటూ ఒక్కసారి మృదుమధురంగా పలికేవారు. వారి కళ్ళల్లోకి కళ్ళు కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపులలోని ప్రేమ కోసం, అప్పుడు కలిగే ఆనందం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలనిపించేదట. ఇలాంటి అనుభూతులు సాయి శక్తిని గ్రహించిన వారికి మాత్రమే కలుగుతూ ఉండేవి. సాయితో దర్శనం, స్పర్శన, సంభాషణలు చేయకుండా దూరాన్నించే విమర్శిస్తూ ఉండే భూతే లాంటి వారు చాలా కొద్దిమంది సాయిని ఆనాడు కూడా పరోక్షంగా విమర్శిస్తూ, దూషిస్తూ ఉండేవారు. మానవమానాలను సమంగా భావించే బాబా ఆ విషయాలను పట్టించుకునేవారు కాదు. మధ్యాహ్నం సమయంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేవారు. సాయంత్రం పూట మసీదుకు వెలుపు భాగంలో గల ఖాళీ స్థలంలోనూ, గురుస్థాన్కు ఎడమ వైపుగా గల ఖాళీ ప్రదేశం లెండి బ్యాగులోనూ పూల మొక్కలను పెంచుతూ ఉండేవారు. బాబా వడిలో కూర్చొని భుజాలపై ఆడుకుని పంతం పట్టి మారాం చేసి మరీ బాబాకు రొట్టె ముక్కలను తినిపించిన తాత్యా పెరిగి పెద్దవాడే బాబా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉండేవారు. ఏ జన్మ బంధమో మనకు తెలియదు. బాబా అంటే తాత్యాకు ప్రాణం. ఆయనకు కావాల్సిన పనులన్నీ తానే చూస్తూ ఉండేవారు. మసీదు బాగు చేయటం, దునిలోకి కట్టెలు తేవడం, బాబాకు బట్టలు మార్చడం, లెండి బ్యాగులో బాబాతో పాటుగా పూల మొక్కలను నీళ్లు పోయడం లాంటి స్వయంగా చేసేవారు. మహల్సాపతి కూడా అదే విధంగా బాబాకు అత్యంత సన్నిహితులయ్యారు. అప్పుడప్పుడు దక్షిణ ద్వారా వచ్చే డబ్బులతో బాబా పేదలకు అన్నదానం చేసేవారు. అలా అన్నదానం చేయాలనుకున్నప్పుడు తానే స్వయంగా దుకాణంకు వెళ్ళి కావాల్సిన వస్తువులను ఖరీదు చేసేవారు బాబా. సాధారణంగా తాత్యా ఆ వస్తువులను మసీదుకు తేవటంలోనూ, వంటలోనూ, పేదలకు వడ్డించడంలోనూ కూడా సహాయపడేవారు. వండుతున్నప్పుడు పప్పు, కారం సరిగ్గా పడినదా లేనిదా, పదార్థాలు ఉడికినదా లేనిదా స్వయంగా చూసేవారు సాయి. ఒక్కొక్కప్పుడు మాంసాహారాన్ని కూడా వండి పెట్టేవారు. పొగలు కక్కుతూ సలసలా కాగుతున్న పెద్ద పాత్రలో తన చేతిని పెట్టి లోపల ఉడుకుతున్న పదార్థాలను కలియ తిప్పేవారు. అలాంటప్పుడు వారి చేయి కాలడం గాని, కనీసం కందినట్లుండటం గాని ఉండేది కాదు. ఒకనాడు అలా బాబా స్వయంగా వండి వడ్డించిన చాలా మందికి అన్నదానం చేశారు. 2-3 సార్లు వండవలసి వచ్చింది. ఉదయం ప్రారంభించిన కార్యక్రమం సూర్యాస్తమం సమయం వరకు జరుగుతూనే ఉంది. వందల కొద్ది పేదలు కడుపారా భుజించి సంతృప్తి చెందారు.
ఆ రోజు ఎందువల్లనో తాతయ్య మసీదు పగలంతా రాలేకపోయారు. బాబా ఒక్కడే ఈ పని చూసుకోవలసి వచ్చింది. తాతయ్య సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్నాడు. బాబా ఇంత కష్టపడుతూ ఉండగా తాను రానందుకు, ఆ పనిని తాను చేసి బాబాకు సహాయపడనందుకు తనకు తాను నిందించుకున్నారు. బాబా ముఖ కవళికలు అలసినట్లు తాతయ్యకు కనిపించాయి. తాతయ్య ఆదుర్దాపడ్డారు, ఆందోళన చెందారు. ఇంతలో మహల్సాపతి వచ్చారు. బాబా బాగా అలసిపోయారు. వారిని వెంటనే విశ్రాంతికి లభించాలి. మనం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగారు మహల్సాపతిని. ఇంత అలసిపోయిన బాబా వెళ్ళి మళ్ళీ దుని దగ్గరే ఆ వేడిలో కూర్చుంటారు. మనం ఒక చక్కని రాతిని బాబా కూర్చునేందుకు వీలుగా మసీదు ముందు ఆరు బయట వెన్నెలలో వేసి ఉంచితే చల్లని గాలికి బాబా సేద తీరి శారీరకంగా విశ్రాంతి పొందుతారు అని చెబుతారు. అప్పటికి భోజనాది కార్యక్రమాలు పూర్తి అయి అంతా సద్దుమణుగుతుంది. రాత్రి తొలిజాము పూర్తి అవుతూ ఉంటుంది. వెంటనే దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్ళి రాత్రిని తీసుకురావాలని తాతయ్య ప్రయత్నిస్తారు. పక్కనే ఉండి వారి సంభాషణలు వింటున్న బాబా వద్దని వారిస్తారు. తాతయ్య వినడు. ఉదయం నుంచి మసీదుకు రానందుకు, బాబా యొక్క పనిని పంచుకొని చేయనందుకు శిక్షగా ఈ పని ఇప్పుడే తాను చేయాలని పట్టుపడతారు. బాబాతో పాటు మహల్సాపతి కూడా వారించాలని ప్రయత్నిస్తారు. ఉదయాన్నే వెళ్ళి రేపు తీసుకురావచ్చులే అని సముదాయిస్తారు బాబా. అయినా తాతయ్య వినడు. నేను సుఖంగా ఆరు బయట కూర్చోవటానికి సరిపడే రాయి వస్తుందిలే, నీవు వెళ్ళవద్దు అంటారు బాబా. ఎప్పుడో వస్తుందిలే, కానీ నా అశ్రద్ధకు పరిహారంగా నేను ఇప్పుడే తీసుకురావాలని అంటారు తాతయ్య. ఇప్పుడే వస్తుందిలే అంటారు బాబా. నీవు నా ప్రయత్నాన్ని విరమించి చేస్తున్నావు బాబా. రాయి ఇప్పుడే ఇక్కడకు ఎలా నేను స్వయంగా వెళ్ళి తేవాలి. ఎవరో తెచ్చి పెడితే నాకేం తృప్తి అని తాతయ్య తిరిగి వాదిస్తారు. ఇంకెవరూ రాత్రిని తీసుకురారులే తాతయ్య, నీవు శాంతించి కూర్చోమని బాబా వారించినా ఊరుకోడు. ఈ క్షణంలోను రాయి ఇక్కడ ఉండి తీరాలి అంటాడు. బాబా మాటలు వినకుండా మసీదు బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పటికి రాత్రి 2 జాము ప్రవేశిస్తుంది. ఆ రాత్రి వేళ తాతయ్యను కష్టపెట్టడం ఇష్టం లేని బాబా 2 చేతులు పైకెత్తి ఏవో సైగలు చేసి ఏవో లోలోపల మాట్లాడతారు. తళుక్కుమని పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపును చూడలేక ముందు వెళుతున్న తాతయ్య, మసీదులో గల మహల్సాపతి కూడా కళ్ళు మూసుకుంటారు. మరుక్షణంలో కళ్ళు తెరిచేటప్పటికి మసీదు వాకిట్లో నలుపు చదరంగా ఉన్న ఎరుపు తెలుపు రంగుల వెన్నెల రాత్రి ఆ రాతిపై కాలు మీద కాలు వేసుకొని కుడి చేతిని పైకెత్తి వారిద్దరికీ అవ్యమిస్తారు సాయి. అప్పుడు మహల్సాపతికి తన ఆరాధ్య దైవమైన శివునిగాను, తాతయ్యకు మారుతి రూపంలోను ఏకకాలంలో ఇద్దరికీ వేరువేరు రూపాలలో దర్శనమిస్తారు. ఆనందం పట్టలేని మహల్సాపతి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా నోటి నుంచి ఏవేవో శివశ్లోకాలు అసువులుగా వినిపిస్తున్నాయి. కొంతసేపటికి వారు మామూలు స్థితికి రాగా సాయి వారిని కూర్చోపెట్టి వారి కోసం ఉంచిన భోజనాన్ని తానే స్వయంగా వారికి వడ్డించి చేయిస్తారు. ఆ తర్వాత తాము చూసిన ఆ 2 విచిత్ర లీలలను ఎవరికీ చెప్పవద్దంటారు బాబా హెచ్చరిస్తారు. బాబా ఎప్పుడూ దృష్టినంతా తన గురుదేవుని మీద లయం చేసి ఆ గురువుని ప్రేమించడం ఎందు పరాకాష్ఠ స్థితి పొందేరు. ఆ విధంగా గురుదేవుని సంపూర్ణ కృపకు పొందెను. ఎలాంటి ఐక్యానంద స్థితిని గురువుతో పొందినప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే స్థితిని వస్తుంది. అలా కాకుండా మాటలతో మాత్రమే గురువుగారు అని అంటూ చేతలలో ఆచరణలో లక్ష్య స్థితిలో గురువుకు దూరంగా వెళితే అది కేవలం మర్యాద కోసం వాడే గురుపదంగా మిగిలిపోతుంది. కానీ శిష్యుడు ఏ విధమైన ఉపయోగాన్ని గురువు నుంచి పొందలేరు. బాబా యొక్క ఈ ఏకాగ్రత స్థితి వలన సకల యోగేశ్వరులైన సర్వసిద్ధులు బాబాను ఆశ్రయించి ఆయన పాదాల వద్ద పడి ఉన్నాయి. ఈ స్థితిని కొమ్ములు తిరిగిన మహాయోగులను కూడా సర్వనాశనం చేసి బుద్ధిని పెడద్రోవ పట్టించును. అందువలనే బాబా వారిని నిరాదరించారు. కన్నెత్తి అయినా వాటి వంక చూడలేరు. ఆ సర్వసిద్ధి శక్తులను సుమారు 30 సంవత్సరములు బాబా పాదాల చెంత పడి ఉన్నాయి. 1886 వరకు బాబా తన అద్భుత శక్తులను ప్రదర్శించలేరు. మా పాఠకులకు కూడా భక్తి జ్ఞాన వైరాగ్య